మీరు ఇప్పుడు ప్రస్తున్న రాజకీయ పరిస్థితుల ప్రకారము సీఎం జగన్ చంద్రబాబు నాయుడు గారా అంటే మీరైతే చెప్తారు? 100% జగన్ అయితేనే బాగుంటుందండి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 2019లో ఆయన ఎన్నికైన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఉన్నది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు 6 నెలల ముందు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది. 2.5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నా మీరు వైజాగ్లో ఏ రోడ్డు తీసుకోండి, ఒక మారుమూల రోడ్డు తీసుకోండి, రోడ్లు లేవు ఓవరెట్టించారు. రోడ్లు వచ్చాయి, డెవలప్మెంట్ లేదన్నారు. 4-5 కంపెనీలు వచ్చాయి. కరోనాలో 2 సంవత్సరాలు ఆకలి లేకుండా భోజనం పెట్టించారు. ఇండియాలో మొత్తం మీద కడుపున అన్నం తిన్నది ఆంధ్రుడు ఒక్కడే. తర్వాత హాస్పిటల్స్ వచ్చాయి. మీరు ఒకసారి కేజీహెచ్కి వెళ్ళండి ఎలాగుందో. బీచ్ రోడ్లు వేస్తూ వస్తారు. సులభ కాంప్లెక్స్లు చూడండి ఎలా ఉన్నాయో, కళ్యాణ మండపాల్లాగా ఉన్నాయి. బస్ స్టాపులు చూడండి అద్భుతంగా ఉన్నాయి. స్కూల్స్, నేను ఎప్పుడో నా చిన్నప్పుడు ఆ క్వీన్ మేరీస్ అటువైపు వెళ్తున్నప్పుడు, నేను సెంట్రల్ యూనివర్సిటీ చదివాను. క్వీన్ మేరీస్కి బస్సుల కోసం సీట్ల కోసం తనుకో ఆ సరదా గుర్తొస్తుంది. ఇప్పుడు పిల్లలందరూ చక్కగా యూనిఫామ్లు వేసుకొని వెళ్తూ ఉంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్ ముందర ఇప్పుడు నో అడ్మిషన్స్ బోర్డు కనబడుతుంది. గవర్నమెంట్ స్కూల్ పేదోడు ఇప్పుడు పెద్దంతారులకి ఎందుకంటే ఇప్పుడు కడుపు మంట వచ్చేస్తుంది, పని చేయడానికి చిన్నపిల్లలు దొరకట్లేదండి. అమ్మఒడి రూపాయినా నెలకు 1000 రూపాయలు చొప్పున పిల్లలకి, అంటే ఆడు చిన్న కుర్రాడు ఏ పనికి వెళ్ళినా సరే ఒక 1000 రూపాయలు మహా అయితే 1500 జీతం ఇస్తాడు ఆడు అంతే. ఆ ఇచ్చే జీతం గవర్నమెంట్ ఇస్తుంది, అంటే పిల్లల సంరక్షణ చూస్తుంది. తల్లిదండ్రులు ఇంకా పనికి పంపించాల్సిన అవసరం లేదు, అంటే చదువుకోవడం పంపిస్తున్నారు. బూట్లు ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, డిజిటల్ ఎడ్యుకేషన్. ఈరోజు మీరు ఏ కార్పొరేట్ స్కూల్లో చూసే ఎడ్యుకేషన్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతుంది మనకి. నాతో పాటు చదువుకున్న అందరూ నేను ఏదో చిన్నగా ఉద్యోగం చేసుకున్నాను, నాకంటే కింద స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు నాతో పాటు చదువుకున్నాను. ఈరోజు పిల్లలకి ఆ భయం లేదు, వాళ్ళతో పాటు సమానంగా చదువుతున్నారు. డెవలప్మెంట్ అంటే పేదోడు ఆకలి లేకుండా ఉండడం అండి. 4 కంపెనీలు రావడం, 4 మేళలు రావడం కాదు. ఆల్రెడీ చదువుకున్నోడికి డబ్బులు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఇవ్వడం కాదు. ఏమీ లేనోడికి అన్నం పెట్టడమే డెవలప్మెంట్ అంటే. ఓకే, పవన్ కళ్యాణ్ కోసం మీరు ఏమైనా ఆయనకి ఏమీ తెలియదండి పాపం. నిజంగా అంటే ఆయన్ని చాలామంది తిడతారు, కానీ నిజంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన్ని వాడుకుంటున్నారు అంతే. వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ నిజంగా చాలా మంచోళ్ళు. అంటే వాళ్ళకి ఏముందని కోపం ఉందనుకుని అనేస్తారు, ప్రేమ ఉందనుకుని కౌగిలించుకుంటారు. ఇది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నది మాట. ఆయన్ని తిరగడానికి అసలు ఏమీ లేదు. నిజంగా వాళ్ళకి ఏం తెలియదు పాపం. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చాలా ఓపెన్ మైండెడ్గా మాట్లాడదు. కోపం వచ్చిందా ఐ లవ్ యూ అంటాడు, కోపం వచ్చిందా ఐ హేట్ యూ అంటాడు, ప్రేమ వచ్చిందా ఐ లవ్ యూ అంటాడు. పవన్ కళ్యాణ్ గారిది ఏం తప్పలేదండి, ఆయన మెంటాలిటీని వాడుకుంటున్నారు అంతే. కూటమి వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉందా? కూటమి వల్ల అంటే ఇప్పుడు వీళ్ళు అంతా కూటమి అయ్యారు, కానీ మాకు ఏం కావాలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి డిమాండ్ చేసి పెట్టలేదు కదా. కూటమి అంటే ఓన్లీ ఏంటంటే ఓట్ల కోసం కూటమి పెట్టారు, కానీ డిమాండ్ అంటూ ఏం లేదు. చంద్రబాబు నాయుడు చేయలేదు. ఇప్పుడున్న ప్రజలు పరిస్థితుల ప్రకారం ఇంకొకసారి జగన్ గారికి అవకాశం ఇస్తారా? ఇస్తే మంచిది కదా. ఇప్పుడు ఆల్రెడీ 5 years, ఇంకో 5 years ఇస్తే ఏం చేస్తా తెలుస్తుంది. అప్పుడు ఏ బాగాలేకపోతే ఇంకోటి చేంజ్ చేయొచ్చు. అంటే జనాలకి కింద మామూలు అంటే ఏకర్ సెక్షన్కి ఏం కావాలో బాగా ఇతని వల్ల అందే అండి. ఇప్పుడు ఏంటంటే హై లెవెల్ సిటీస్లో ఇతని పథకాలు నచ్చట్లేదు జనాలకి. ఏంటంటే ఇలాగ ఇవ్వడం వల్ల లేబర్ దొరకట్లేదు ప్రాబ్లం ఉంది. దాని మీద ఈ సిటీస్లో కొద్ది ప్రాబ్లం ఉంది. సీఎం జగన్ చంద్రబాబు నాయుడు అంటే ఏంటండి? చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 20 years చూసామండి. అతను 2014లో ఒక మేనిఫెస్టో ఇచ్చాడు, అందులో ఒకటి కూడా చేయలేదు. ఒకటి కానీ చేసినా మనం నమ్మొచ్చు ఇతను చేస్తాడు అనేది. ఇప్పుడు దీనికి డబల్లో ఇచ్చేసి నేను చేసేస్తాను, అంతకుముందల్లో ఇది ఆంధ్ర శ్రీలంక అయిపోద్ది అది అయిపోద్ది అని అతనే అని చెప్పాడు కదా. ఇప్పుడు మరి అలాగే డబుల్ ఇతను ఇచ్చినట్టు అన్నీ డబుల్ ఇస్తానంటాడు. జెండా పట్టుకుని వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటు వేస్తారని నమ్మకం ఉందా మీకు? అంటే జెండా పట్టుకుని ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉందంటే ఈ సిటీస్లో ఎవరు డబ్బులు ఇస్తే ఆ రోజుకి వచ్చి జెండా పట్టుకుంటున్నాండి. వాడి మనసులో ఏముందో బయట చెప్పట్లేదు. సరే, ఇప్పుడు మేనిఫెస్టోలో కొత్త మేనిఫెస్టోలో వచ్చిందండి, పాతది దానికి టారిఫ్ ఎక్కువగా పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరే టారిఫ్ చెప్పారు, మన జగన్ గారు కూడా దాన్ని కొద్దిగా అమలు పరుస్తారని చెప్పారు. ఏముంది 2000 పెంచాడు ఒక ఇష్యూలు, ఇంకోదండి 2-3 ఇట్లు పెంచారు, మిగతాది సేమే. ఇతను మన చంద్రబాబు ఇచ్చేటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాడు. ఎక్కడ ఇచ్చేస్తారు ఉద్యోగాలు? ఎలాగే అంతకుముందు ఎలాగే చెప్పాడు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం అని. ఏం చేశారు? పవన్ కళ్యాణ్ కలిసి స్టెబిలిటీ లేదండి. అతనికి రాజకీయంలో ఎలా మాట్లాడాలి అది తెలియదు. రాజకీయం అంటే అందరూ చేయిస్తారు, కానీ పవన్ కళ్యాణ్కి రాజకీయ నాలెడ్జ్ లేదు.